అయితే ఈ రాత్రి మనం అదే వచనాల నుండి ప్రభు సంగతిని మనం పొందుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, 2 మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఏం చేయబడ్డాడు? నిరూపింపబడెను. ఈ వచనములో నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంగతులు పొందుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు శరీరమును బట్టి ఎక్కడ పుట్టాడు? ఆయన దావీదు సంతానంలో పుట్టాడు. అంటే ఈ మాట మనం ఎలా చెప్పొచ్చు? ఆయన శరీరమును బట్టి అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ లోకానికి ప్రవేశించడం. రెండోది, మృతుడై ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. అంటే అర్థం ఏంటంటే పరలోకానికి ప్రవేశించడం. తర్వాత పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడ్డాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మొదటి స్టెప్. రెండోది ఏంటి? ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మూడో స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ 3 అనుభవాలు మీరు మనసులో పెట్టుకుంటే యేసుక్రీస్తు శరీరధారికి ఎక్కడికి రావాలి? ఈ భూమి మీదకి రావాలి. యేసుక్రీస్తు శరీరధారి ఈ భూమి మీదకి రావాలి. వచ్చిన ఆయన ఏమవ్వాలి? చనిపోవాలి. చనిపోయిన ఆయన ఏమవ్వాలి? తిరిగి లేవాలి. తిరిగి లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళిన ఆయన ఆయన వెళ్ళిన తర్వాత భూమి మీదకి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఇదంతా ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఈ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే దేవుని యొక్క సంకల్పం పూర్తిగా మనకి కనబడుతుంది. అయితే దేవుని సంకల్పం అంతా నెరవేరిన తర్వాత ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని కుమారుడు గాను ప్రభావంతో ఆయన ఏం చేయబడ్డాడు? నిరూపింపబడినానండి. నిరూపింపబడిన అంటే ప్రభావంతో ఆయన ఏం చేయబడ్డాడు? నిరూపించబడ్డాడు. ప్రభావంతో నిరూపించబడ్డాడు అంటే అర్థం ఏంటంటే దాని వెనకాల చాలా జరిగింది, కానీ వాటన్నిటిలో కూడా ఆయన అనిపించాడు. అంతేనా? ఇప్పుడు ప్రసన్న ఆ దేవుని కృపను బట్టి విజయం కలిగింది అని అంటే ముందేముంది? ఏదో పోరాటం ఉంది కదా. పోరాటం ఉంటేనే కదా విజయం కలుగుతుంది. ఇప్పుడు ప్రసన్న నిరూపించబడింది అని అంటే అర్థం ఏంటి? మొన్నటి వరకు ఏదో మొత్తం మీద కష్టపడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకానికి వెళ్ళారు. దేవుని కుమారుడుగా ప్రభావంతో ఆయన నిరూపించబడ్డాడంటే ఆయన ఈ లోకానికి రావడంలో పోరాటం ఉంది. చెప్పండి. ఆయన మరణంలో పోరాటం ఉంది. ఆయన పునరుద్ధానంలో పోరాటం ఉంది. ఆయన పరలోకానికి వెళ్ళడంలో పోరాటం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి రావడంలో పోరాటం ఉంది. ఈ పోరాటాలన్నీ యేసు ప్రభు జయించాడు. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నామండి అని అంటే దీని వెనకాల మన జీవితాలు కూడా తాగు. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరధారికి ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఇదే రోమా పత్రిక 9వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్త వినండి, ఖచ్చితంగా ప్రభు మనకు సంగతులు అప్పగిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలులు. వీరెవరు? ఇశ్రాయేలులు. 5వ వచనం చదవండి. పితరులు వీరు వారైతే శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేలులలో పుట్టాలి. అంతేనా? శరీరాన్ని బట్టి యేసు ప్రభు ఎవరిలో పుట్టాలి? ఇశ్రాయేలులో పుట్టాలి. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకా క్లారిటీగా చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆ పిల్లలు ఎలా ఉన్నారంట? రక్తమాంసములు గలవారుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? 15వ వచనం చివరి లైన్లో ఆయన కూడా రక్తమాంసములో పాలువాడయ్యాడు. అంటే మనుషులందరూ ఎలా ఉన్నారు? ఆయన పిల్లలు రక్తమాంసము గలవారై ఉన్నారు. కాబట్టి ఆయన ఎలా వచ్చాడట? రక్తమాంసములు గలవారిగా వచ్చాడు. రక్తమాంసములు గలవారిగా అంటే అర్థం ఏంటంటే 16వ వచనం. దేవదూతల స్వభావమును ధరించుకొనక ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే అబ్రహాం సంతాన స్వభావం అంటే ఎవరు? రక్తమాంసములు కలిగిన వారు. అంటే రక్తమాంసాలు కలిగిన వారిలో నుండి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాలంటే భూమి మీద ఎవరు ఉండాలి? రక్తమాంసము కలిగిన వారుగా ఉండాలి. అయితే ఇక్కడ ఆయన ఎలా రాడట? దేవదూతల స్వభావం ఆయన ఏం చేయడు?
ధరించుకోడు. అంటే ఆయన ఈ లోకానికి ఎలా రాకూడదు అనుకున్నాడు? దేవదూతలో రాకూడదు అనుకున్నాడు. దేవదూతలోకి వస్తే ఆయన ఏం పెట్టలేడు? ప్రాణం పెట్టలేడు. ఎందుకంటే దేవదూతలకు ఏముండదు, శరీరం ఉండదు. దేవదూతలకు శరీరం ఉండదు కాబట్టి దేవదూతలా రావాలనుకోలేదు. ఆయన పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆయన దేవదూతల స్వభావం ధరించుకొని ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని, అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఇశ్రాయేలు నుండి భూమి మీదకి రావాలి. ఇశ్రాయేల్ నుండి అంటే రక్తమాంసములు గలవారిలో నుండి యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాలి. మరి యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావాలంటే మరి ఆయన రాకుండా చెయ్యాలా లేదా సాతాను? అంతేనండి. రక్తమాంసాలు యేసుప్రభు వస్తాడు, అబ్రహాము సంతాన స్వభావంలో యేసుప్రభు వస్తాడు, నిజమే. మరి యేసుప్రభులో ఈ భూమి మీదకి రాకుండా మరి అడ్డు పెట్టాలా లేదా? పెట్టాలి. యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తే వాడికి ఏమవుతుంది? బుర్ర పగిలిపోద్ది. నీకు కాదు, వీడికి. నేను వాక్యం వినాలి. బుర్ర పగిలిపోద్ది. ఎవరికి? సాతానికి. మీ మిమ్మల్ని కదా అంటే యేసు ప్రభు భూమి మీదకి రక్తమాంసం గలవారిగా కానీ వస్తే ముందు బుర్ర పగిలేదు ఎవరికే? సాతానికి. ఆదికాండం 3:15 చూడండి. ఆదికాండము 3:15 అని కూడా చూడండి. 3:15 3:15 ఏముంది? మరి నీకును స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగిన. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏ సంతానం ద్వారా రాబోతున్నాడు? స్త్రీ సంతానం అనండి. స్త్రీ సంతానం అంటే ఎవరు? ఇశ్రాయేల్. ఇంకా రక్తమాంసములు కలిగిన వారు, అబ్రహాం సంతాన స్వభావం. స్త్రీ సంతానం ద్వారా ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన వస్తే ఏమవుతుంది? అప్పుడు వైరము కలుగును. అది అంటే ఎవరు? కింద పుట్టినోట్లు ఏమని చూడండి. ఆయన సాతానా, ఆయన వస్తాడు, నీ తలను మీద కొడతాడు. అంటే ఏమంటున్నాడు? ఇప్పుడు బుర్ర పగిలిపోతుంది అంటాడు. ఎవరికి? సాతానికి. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తే మొట్టమొదటి దెబ్బ ఎవరికే? సాతానికే. మరి అంత దెబ్బ తగిలినోడు ఊరుకుని ఉంటాడా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. అది వదిలేండి అమ్మా, కుటుంబాలతో అయిపోయింది. ఇప్పుడు మన నేరలంకి వచ్చేసాం. ఇప్పుడు యేసు ప్రభుల వారు భూమి మీదకి వస్తే నా బుర్ర పగిలిపోద్ది అన్న సంగతి వాడికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన రాకుండా ఏదో ఒక రకంగా ఆపాలి. ఆయన ఎవరి ద్వారా వస్తాడు? స్త్రీ సంతానం ద్వారా వస్తాడు. ఎవరి ద్వారా? రక్తమాంసం కలిగిన వారి ద్వారా వస్తాడు. అబ్రహాం సంతాన స్వభావం ద్వారా వస్తాడు. ఇప్పుడు సాతాన పని ఏంటంటే వాళ్ళు లేకుండా చేసేయాలి. వాళ్ళు తీసేత పోలా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? తీసేయాలి. అంటే ఇప్పుడు సాతాను ఏం చేశాడు? ఇప్పుడు భూమి మీద రక్తమాంసములు కలిగిన వారు ఉంటే ఖచ్చితంగా యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన వస్తే నా బుర్ర పగిలిపోద్దని ముందుగా గుర్తించి వీడు ఏం చేయడం ప్రారంభించాడంటే ఇప్పుడు రక్తమాంసములు కలిగిన వారిని నరులుగా, రక్తమాంసములు ఉన్న వారిని కాస్త వీడు ఏం చేశాడంటే నరుల కుమార్తెలను దేవుని కుమార్తెలతో ఏం చేశాడని చేశాడు? వారు వేరు కూడేటట్లుగా చేశాడు. ఇప్పుడు నరుల కుమార్తెలు దేవుని కుమారులు అంటే దేవదూతలు, మనుషులు ఎప్పుడైతే వీళ్ళు వివాహాలు చేసుకున్నారో ఎప్పుడే ఏం జరిగింది అని అంటే అప్పుడు నెఫీనులు పుట్టారు. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఎవరు ఏమో ఆలోచించకండి, వాక్యం మీద మాత్రమే మనసు పెట్టాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం జరిగింది? 6వ అధ్యాయం అక్కడ నెఫీలు పుట్టారు అన్న ఆలోచన ఉంటుంది చూడండి. 4వ వచనం. ఆ దినములలో నెఫీలను వారు భూమి మీద నుండి తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు ఎవరిని కన్నారు? పిల్లలు కన్నారు. కానీ ఎందుకు వాళ్ళు ఎవరు? నెఫీలు అంటే ఎవరు? బలత్కారులు అంటే మనుషులుగా నరమాతులుగా లేనివారు. అంటే యేసుప్రభు ఈ భూమి మీదకి రాకుండా మొట్టమొదటి అటాక్ ఏ కాలంలో జరిగింది? నోవహు కాలంలోనే జరిగింది. అంటే యేసుప్రభు ఈ భూమి మీదకి రాకుండా మొట్టమొదటి వాడు ఏం చేయాలనుకున్నాడు? ఆపాలనుకున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? నోవహు కుటుంబాన్ని ప్రత్యేకంగా దాచుకున్నాడు. అంటే వాడు ప్లాన్ జరుగుతున్నాయి. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఎవరిని దాయాలో వారిని దాచుకుంటున్నాడు. ఎప్పుడైతే నోవహు కాలం నోవహు కుటుంబాన్ని భద్రం చేసుకున్నాడు, నోవహులోంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాంకి తన సంగతులని చెప్పేశాడు. అబ్రహాముతో ఏమన్నాడు? నీలోంచి అనేక జనవంగములు నేను బయటికి
తీసుకొస్తాను. అంటే యేసు ప్రభు ఎవరిలో అబ్రహాములో నుండి వస్తాడని సత్యాన్ని అబ్రహాంకి చెప్పేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాంకి దేవుడు బయలుపరిచేశాడో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అబ్రహాం. ఇప్పుడు అబ్రహాంని ఏం చేశారంటే జాయిగా ఆగర్ దగ్గర నడిపించేశాడు. ప్రసాద్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అబ్రహాం ఆగర్ దగ్గరికి వెళ్ళి నడిపించేశాడు. ఎప్పుడైతే ఆగర్ దగ్గరికి వెళ్ళాడో అబ్రహాం దేవుని ప్రణాళిక మళ్ళీ ఏమైంది? డిస్టర్బ్ అయినా మళ్ళీ ప్రభు ఏం చేశాడు? మళ్ళీ అబ్రహాం నిలబెట్టుకున్నాడు. మనసు ఫలవంతంగా లేకపోయినా ఆగర్ని దూరం చేశాడు, మళ్ళీ అబ్రహాంని నిలబెట్టుకున్నాడు. ప్రభు స్తోత్రం. అంటే నోబహు కాలంలో ఆటంకపరిచాడు, అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి ఆటంకపరిచాడు. ఆ కొద్ది కాలం ముందుకెళ్ళిన తర్వాత యోధ తామరు సందర్భంలో యోధ యొక్క కుమారులు ఏరు వనాను వీళ్ళని ఏం చేశాడంటే వీళ్ళు భూమి మీదకి పిల్లలు పుట్టకుండా వీళ్ళు తప్పుడు పని చేయడం వల్ల వాళ్ళిద్దరు లేపేశాడు దేవుడు. అంటే భూమి మీదకి పిల్లలు వస్తే ఆ పిల్లల్లోంచి యేసు ప్రభు వస్తాడు. కానీ ఈ సాతాను ఏం చేశాడంటే యేసు ప్రభు భూమి మీదకి రాకుండా చేయడం కోసం వీళ్ళకి తప్పుడు ఆలోచన పుట్టించి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వానాన్ని లేపేశాడు, ఏరును కూడా లేపేశాడు. యోధ కాలంలో జరిగిన సందర్భం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని శపించడానికి బాలాకుని పెట్టుకున్నాడు. బాలాకుని లేపాడు. బాలాకి ఏం చేశాడు? బిలామును పిలిచాడు. బిలామును పిలిచి ఇశ్రాయేల్ ప్రజలందరూ శపించేటట్లుగా చేశాడు. అంటే ఈ ప్రయత్నాలు ఎన్ని ఏంటనుకుంటారు మీరు? యేసు ప్రభు భూమి మీదకి రాకూడదు. అది యేసు ప్రభు భూమి మీదకి రాకుండా సాతాను చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సాతాను ఎవరిని వాడుకుంటున్నాడు? మనుషులు వాడుకుంటున్నాడు. అది సూత్రధారి ఎవరు? సూత్రధారి సాతాను. పాత్రధారి ఎవరు? మనుషులు. సో వెనకాలండి పనిచేసేదేమో సాతాను, పాత్రగా పనిచేసేది ఎవరు? మనుషులు. అంటే వీడు వెనకాలండి ఏం చేస్తాడు? యేసు ప్రభు ఎలాగైనా రాకూడదు అని వీడు ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. సరే, ఎస్తేరు కాలం వచ్చింది. ఎస్తేరు కాలం వచ్చిన తర్వాత హామాన్ని మళ్ళీ పట్టేసాడు. వదలడు కదండి. హామాన్ని పట్టేశాడు. హామాన్ని పట్టి ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలందరూ లేకుండా నశింపు చేయాలని అనుకున్నాడు. ఆయన అనుకోగానే దేవుడు మరలా ఏం చేశాడు? ఎస్తేరు లేపాడు, వాళ్ళందరికీ విమోచన కలిగేటట్లుగా చేశాడు. అంటే వీడు స్టార్టింగ్ నుంచి వీడు ఆలోచన ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి రాకూడదు, వస్తే వాడు బుర్ర ఏమవుతుంది? పగిలిపోతుంది. మరి ఎంత ప్రయత్నాలు చేశాడు, అడ్డు పెట్టాడు, యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసాడు. అంటే వాడు ఎంత ప్రయత్నం చేసినా యేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేసాడా లేదా? వచ్చేసాడు. ఆటంకపరిచాడా లేదా? ఆటంకపరిచాడు. మనుషులు లెగిసారా లేదా? లెగిసారు. అయినా యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసాడు. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడని శిష్యులందరూ కూర్చోబెట్టి, ఇదిగో వినండి, అందరూ వినండి. ఏంటంటే నేను చనిపోతాను, నేను సిలువేయబడతాను, నన్ను సమాధి చేస్తారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. ఇప్పుడు అన్నీ పేతులోకి దూరిపోయాడు. అన్నాడు, ఇది మాత్రం నీకు దూరం అవుతుంది కాక అన్నాడు. అప్పుడు అన్నీ యేసుప్రభు ఏమన్నాను? అబ్బా నేనంటే అంత ఇష్టం పేతురు, అంటే నా చావు వద్దని అంటున్నా అని అనలేదు. ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మీరు జాగ్రత్త వినండి, ఎందుకంటే లైవ్ రాకపోయినా లైవ్ మీద ఆధారపడిన వాళ్ళందరికీ ఈరోజు వాక్యం రాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళ పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినముల లేచుట అగత్యమని యేసు తాను శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగానే శిష్యులందరూ కూర్చోబెట్టి చెప్తున్నాడు. అప్పుడు పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా ఏం దూరం అవ్వాలి? అది నువ్వు చచ్చిపోకూడదు ప్రభు అంటున్నాడు. ఎందుకు? వాస్తవానికి యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? చనిపోవడానికి వచ్చాడు. ఆయన చనిపోవడానికి వస్తే పేతురు ఏమంటున్నాడు? నువ్వు చచ్చిపోతు ప్రభు అంటున్నాడు. అంటే అన్న యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, వెరీ గుడ్ అని అన్నాడా? ఏమన్నాడు తర్వాత? అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక మైగో ఎంత పెద్ద మాట అనేసాడండి. ఎవరినన్నా అంటే ఊరుకుంటారా మాట?
సాతానా నా వెనకకు పొమ్మన్నాడు. సాతానా నా వెనకకు పొమ్మన్నాడు అంటే ఆల్రెడీ పేతురుని ప్రేరేపిస్తుంది ఎవరని గుర్తించేశాడు యేసుప్రభు. ఇది ఖచ్చితంగా సాతాను కుట్రే, ఇది ఖచ్చితంగా సాతాను కుట్రే అని యేసుప్రభు గుర్తించేశాడు. అందుకే ఏమన్నాడు, సాతాను నా వెనకకు పొమ్మ. అంటే యేసుప్రభు మరణం గురించి చెప్తే అక్కడ కూడా అభ్యంతరం తీసుకొచ్చాడో లేదా? సాతాను తీసుకొచ్చాడో లేదా? అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణిస్తాడు. ఆయన మరణించాడా, తిరిగి లేచాడా? చెప్పండి, ఆడి పని అయిపోతుంది. అందుకే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఏదో ఒక రకంగా ఆయన ఆటంకపరచాలని చూస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఎన్ని ఆటంకాలు కలిగినా, సూత్రధారిగా సాతాను పనిచేసినా, పాత్రధారిగా మనుషులు పనిచేసినా ఆయన వచ్చిన పని నెరవేరింది. హల్లెలూయా. ఆయన వచ్చిన పని ఏమైంది? నెరవేరింది. వచ్చిన పని నెరవేరిందంటే ఖచ్చితంగా సిలువలో ఆయన పలుకుతున్న 7 మాటలు మాట్లాడిన తర్వాత ఆడు సాతాను తల ఏమైంది? మీకు ఒక సత్యం చెప్పనా, ఆల్రెడీ వాడు తల పోయింది. ఆల్రెడీ వాడి తల పగిలిపోయింది. ఎందుకు? ఆయన వస్తే ఖచ్చితంగా నీ తల పగిలిపోద్దని చెప్పాడు. చెప్పింది ఎవరు? ప్రభువే చెప్పాడు. ఆయన వస్తే నీ తల పగిలిపోద్దని చెప్పాడు. ఖచ్చితంగా యేసు ప్రభు సిలువలో ప్రాణం ఎప్పుడైతే పెట్టాడో వెంటనే సాతాను తల పగిలిపోయింది. సాతాను తల పగిలిపోగానే ఇప్పుడు యేసు ప్రభు సిలువ ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచే విషయంలో కూడా సాతాను కుట్ర పనిచేశాడు. ఏమని? ఆయన నిజంగా లేచాడంటే అందరూ యేసుప్రభుని నమ్మేస్తారు. మీరు అర్జెంటుకి డబ్బులు తీసుకునండి, ఒక తప్పుడు సాక్ష్యం చెప్పండి. ఏంటంటే మేము అందరం నిద్రపోతుండగా ఆ రాయి పక్కన నెట్టేసి యేసుప్రభుని ఎవరో పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో కాదు, శిష్యులు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు యేసుప్రభు లేచిపోయాడు అని అబద్ధం చెప్తున్నారని కొన్ని డబ్బులు ఇచ్చి మరలా కుట్ర పనేటట్లు చేశారు. అక్కడ కూడా ఎవరిదే? సూత్రధారి ఎవరు? సాతాను. పాత్రధారి ఎవరు? మనుషులు. అంటే స్టార్టింగ్ నుంచి సూత్రధారి సాతాను, పాత్రధారి మనుషులు. కానీ విచిత్రం ఏంటంటే మనుషులు కనబడతారు కానీ అనుకో సూత్రధారి కనబడతారు. అర్థమైందా? పాత్రధారులు కనబడుతున్నారు కానీ మనకి ఎవరు కనబడరు? సూత్రధారి కనబడడం లేదు. కాబట్టి చూడండి, రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రికలో 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, ఇక్కడ ఇలా చెప్తున్నాను చూడండి, ఆటంకములు కలగజేయవారు ఉన్నారు అన్నాడు. ఆటంకం కలగజేసే వాళ్ళు ఉన్నారు. కానీ 20వ వచనం ఏమన్నాడు చూడండి, వాడు సాతాను. 20వ వచనం ఎవరు? సాతాను. అంటే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉన్నారు, మనకు వాళ్ళు కనబడుతున్నారు. కానీ వెనకాల వాళ్ళని నడిపించే సూత్రధార ఒకడు ఉన్నాడు. సాతాను తంత్రములు మనం ఎరగని వారము కాము. మీరందరూ సాతాను తంత్రాలు మీకు తెలుసు, ఇంకా మీకు తెలియదు కాక. అర్థమైందా? సాతాను తంత్రాలు మనకేమవ్వాలి? తెలియాలి. కాబట్టి ఆటంకాలు కలగజేసేది మనుషులు, కానీ వారు వెనకాల పనిచేసేది ఎవరు? సాతాను. కానీ యేసుప్రభుని తడ్డుపెట్టినా కానీ చనిపోయాడు. చెప్పండి, సమాధి చేయబడ్డాడు, సమాధిలోని తిరిగి లేచిపోయాడు. హల్లెలూయా. సమాధిలోని తిరిగి లేచిపోయిన తర్వాత ఒక్క మారే 500 మంది కనబడిపోయాడు. ఒక్కరోజే ఎంతమంది కనబడ్డాడు? 500 మంది కనబడ్డాడంటే 500 మందిలో కనీసం కొంతమంది ఆయన ఆపేవాళ్ళు ఉన్నారు లేదా? అప్పుడు వాళ్ళ మొఖం ఏమైంది? ఎక్కడ ఎట్టుకోవాలి తెలియదు ఇంకా మొఖం. అంతే, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయాను. ఆయన అతికే వెళ్ళిపోయారని మన అబద్ధం చెప్పా, కానీ నిజంగా లేచిపోయాడురా. లేచిపోయినా ఆయన ఎక్కడ ఉన్నాడు? మాలుమూలు లేడు. ఆయన ఎత్తైన కొండ మీద కూర్చున్నాడట. ఆయన దగ్గర ప్రజలందరూ 500 మందికి పైగా ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేసారు. మరి ఇంతమంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన లేవలేదు, డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే తెలదా? తెలుస్తారు. కళ్ళతో చూస్తారు, చూడరా? అంటే సూత్రధారుల పాత్రధారుల? సూత్రధారులు అనకండి, పాత్రధారులు. పాత్రధారులు చూశారు. చూసిన ఇప్పుడు వీళ్ళ మొఖాలు ఏమైపోయినాయి? ఖచ్చితంగా చిన్నపోయాయి. మరి వీళ్ళ మొఖాలు చిన్నపోతే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? సరే నేను వెళ్ళిపోతున్నానని ఇప్పుడు ఆకాశ మండలం గుండా అలాగే వెళ్ళిపోతున్నాడు. ఏమవుతున్నాడట? ఆకాశ మండలం గుండా వెళ్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం. పాత్రధారులు మొఖాలు చిన్నపోయాయి. వాళ్ళు ఆపాలనుకున్నారు, వారి వల్ల కాలేదు. కానీ ఇప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఏమైపోయాడు? ఆరోహణం అయ్యాడు. ఎలాగే వెళ్తున్నాడంట?
బైపాస్ రోడ్డు కాదండో, 11 వచ్చిన చూడండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ప్రయాణం ఎటు? స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతున్నాడంట. స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ద్రాక్షారం తర్వాత ఎరపతవరం తర్వాత కుయ్యేరు తర్వాత ఇంజిన్ మీద నుంచి కాదు, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడంట. స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే ఇప్పుడు అందరూ ఎవరి వైపు చూస్తున్నారు? యేసు వైపు చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆయన ఆపాలనుకున్న సూత్రధారి దగ్గర నుంచి వెళ్తున్నాడు ఆయన. ఎందుకు? ఆడెక్కడున్నాడు? తలపగిలినాడు? లేదు లేదు, ఆడెక్కడున్నాడు చూడండి. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనమా? 12వ వచనం. ఏలైనగా మనము పోరాడింది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆకాశ మంది ఏమన్నాయి? దురాత్మలు. వాళ్ళ లీడర్ ఎక్కడ ఉన్నాడు? ఆకాశ మందు. వాడు తలేమైంది? పగిలింది. ఇప్పుడు వాళ్ళ మధ్య దాకా ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? అప్పుడు చిన్న చిన్న దురాత్మ వెళ్ళిపోతున్నారా అని అంటే అప్పుడు ఇంకొకటి అంటాడు, మన వల్ల అవ్వలేదు. ఎంత ఆపాలనుకున్నా మన వల్ల కాలేదురా. అప్పుడు చిన్న దురాత్మలు అంటే ఆయనతో పెట్టుకొని మనం ఒంటరిగా పొర పగిలిపోయింది. ఆయనతో పెట్టుకొని మనం ఒంటరిగా పొర పగిలిపోయింది. మనం ఏం చేయలేమురా. ఇంకా అవదు. ఎందుకు? ఆల్రెడీ ఆయన చనిపోయాడు, లేచిపోయాడు, ఆకాశ మండలం కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏమి వెళ్తున్నాడు రా అంటే ఇంకా వాళ్ళు ఏమి చేయడానికి అవకాశం లేదు. అసలు వాళ్ళు ఏమి చేయడానికి అవకాశం లేదండి. ఆల్రెడీ కొంత సాతాను బుర్ర ఏమైంది? పగిలింది. ఇంకా ఆయన జోలికి వెళ్ళరు. ఆయన జోలికి వెళ్ళడానికి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడ్డు పెట్టగలరేమో కానీ చెప్పండి, ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. సూత్రధారి బుర్ర పగిలింది, పాత్రధారి మోకాలన్నీ చనిపోయాయి. ఆపాలనుకున్నారు, ఆటంకపరచాలనుకున్నారు, వారి వల్ల అవ్వలేదు. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి లాంటి నా కుమారుడు అని వచ్చినప్పుడు వర్షంలో కూర్చో, దేవుని కుమారుడుగా నిరూపించబడడం అంటే అది అర్థమైతే దేవుని స్తోత్రం. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ఏమయ్యాడు? నిరూపించబడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఆయన భూమి మీదకి రాకూడదని నేను ప్రయత్నాలు జరిగాయి, ఆయన చనిపోకూడదని ప్రయత్నాలు జరిగాయి, కానీ ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆకాశ మండలం దురాత్మలు చూస్తుండగా ఆయన పరలోకానికి ఎచ్చిపోయాడు. ఇప్పుడు సాతాను అనుకుంటుంది ఆయన మనం ఏం చేయలేకపోయావురా అని అనుకుంటుంది. కానీ వెంటనే సాతాను కానీ ఆయన ఏం చేయకపోయినా వాళ్ళ బ్యాచ్ భూమి మీద ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు? ఆయన బ్యాచ్ ఎవరు? ఆయన పరలోకానికి వెళ్తే, ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత భూమి మీద ఏమి ఏర్పడబడుతుంది? సంఘం నిర్మాణం అవుతుంది, సంఘం స్థాపించబడుతుంది. ఇప్పుడు సాతాను ఏమంటాడంటే ఆయన వెళ్ళిపోయినా కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఎక్కడ ఉన్నారు? మనం కాపురం ఉన్న స్థలంలోనూ. ఆయన్ని ఎలా పట్టుకోలేకపోయాం, కానీ ఇప్పుడు ఎవరిని పట్టుకుందాం? సంఘాన్ని పాడు చేయడానికి వచ్చేసారు. అర్థమైందా? అంటే ఇప్పుడు యేసు ప్రభు దొరకలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాతాను ఎవరి మీద టార్గెట్ పెట్టాడు? మన మీద టార్గెట్ పెట్టాడు. యేసు ప్రభు వెళ్తే కూడా ఒక మాట చెప్పేశాడు. ఏంటనుకున్నారు ఆ మాట? చూడండి, రోమపత్రిక ఇప్పుడు చదవండి, 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన వెళ్ళిపోతే చెప్పాడు, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద చెదగ తొక్కించబడతాడు. అది అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను ఆల్రెడీ ఆడు బుర్ర మీద కొట్టేశాను, నెక్స్ట్ పని ఎవరిదే? నెక్స్ట్ పని మీదే సారా గారు, నెక్స్ట్ పని మీదే, నెక్స్ట్ పని మనదే. మన పని ఏంటి ఇప్పుడు? వాడిని మనం త్రొక్కాలి, ఇది మన పని. మన ప్రభు ఏం చేశాడు? వాడు తలను పగలు కొట్టేశాడు, మెయిన్ శిరస్సాన్ని కొట్టేశాడు. ఇప్పుడు బాడీని మనకు అప్పచెప్పాడు. అందుకే ఇప్పుడు ఆ బాడీని మనం ఏం చేయాలట? మనం త్రొక్కాలి. మనం త్రొక్కాలి అని అంటే ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మనం తొక్కనిస్తాడా? నన్ను తొక్కండి అంటాడు. ఏంటండి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనం వాడిని తొక్కవలసిన వారు
త్రొక్కకుండా వాడు మన దారి మళ్ళిస్తున్నాడు. సాతాను తన కుయుక్తి చేత ఏదైనా తోటలో అవ్వను మోసపరిచినట్లు ఏమన్నాడు, సంఘాన్ని కూడా వాడు మోసపరిచే అవకాశం ఉందని చెప్పాడు. అంటే ఇప్పుడు సంఘాన్ని కూడా వాడు ఏం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఆ మోసానికి గల కుట్రేంటి, మనం వాడిని త్రొక్కుతాం. మనం వాడు త్రొక్కకుండా వాడు ఏం చేస్తున్నాడు, సంఘాన్ని మోసం చేస్తున్నాడు. యేసు ప్రభు వస్తే వాడు తాళ పగులుతుందని ఏం చేశాడు, యేసు ప్రభు రాకుండా ఆపాడు. ఇప్పుడు మనం వాడిని తొక్కుతాం కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, మనం వాడిని త్రొక్కకుండా వాడు తప్పించుకుంటున్నాడు. మనం వాడిని ఎప్పుడు ఎలా తొక్కుతామంటే, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిన తర్వాత పరలోకం నుంచి ఎవరు వచ్చారు, పరిశుద్ధాత్మ. రోమపత్రి 1:7 అదే ఉంది. యేసు ప్రభు దావీదు సంతానముగా పుట్టాడంటే ఆయన భూమి మీదకి వచ్చాడు. మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడంటే ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు భూమి మీద పంపించాడు, ఇక్కడ మనల్ని అందరినీ దారి మళ్ళిస్తాడు కాబట్టి వాడి ట్రాక్లో మనం పడిపోకుండా మనల్ని అందరూ ఒక సేఫ్టీ జోన్లోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ ద్వారా కానీ మనం నడిపించబడితే సూత్రధారికి చెప్పండి తొక్కేస్తాం, పాత్రధారిని కూడా తొక్కుకొని ముందుకెళ్తాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన జీవితంలో కూడా సూత్రధారులు ఉన్నారా, ఉన్నాడు. పాత్రధారులు ఉన్నారా, ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఎవరో ఒకరిని వాడుకుంటాడు. సూత్రధారి వాడు కనబడ్డు. ఎవరు కనబడతారు మనకి, పాత్రధారి కనబడతారు. ఎక్కువ మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం, పాత్రధారి గురించి ఆలోచిస్తున్నాం. కానీ ప్రభు అన్నాడు వాడి గురించి కాదని నువ్వు ఆలోచించవలసింది, వాడు వెనకాల సూత్రధారి ఉన్నాడు. తొక్కిన ఈయన కాదు, ఆయన దొక్కాలి. యేసు ప్రభు నామలో మీరు తొక్కుదురు కాక. ఎవరు నొక్కాలి, పాత్రధారి గురించి ఎక్కువ ఆలోచించదు. మనం ఎవరి గురించి ఆలోచిద్దాం, సూత్రధారి గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు, భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నేరుగా మనలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎప్పుడైతే కార్యాల్లోనికి వెళ్తామో, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే కార్యాలను మనం వెళ్తామో, ఆటోమేటిక్గా సాతాను మన కాళ్ళ దగ్గరికి వస్తాడు, వాడు మనం తొక్కుతాం. కానీ ఇప్పుడు సాతాను ఏం చేశాడు చెప్పనా, ఆత్మ కార్యాల్లోనికి మనం వెళ్లకుండా విశ్వాసులందరినీ ఆచారాల్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. విశ్వాసులందరినీ ఆచారాల్లోనికి, మతంలోనికి ఎప్పుడైతే విశ్వాసులందరూ వెళ్ళిపోయారో, ఆత్మకార్యాలు చూడవలసిన వారందరూ ఎక్కడ ఉన్నారు, ఆచారాలు ఉండిపోయారు. 7 వారాలు 40 వారాలు అని అంటూ ఆచారాలు ఉండిపోయారు. ఎప్పుడైతే ఆచారాలు ఉండిపోయారు, ఏమి లేవు, ఆత్మకార్యాలు లేవు. ఆత్మప్రభు ఎందుకు వచ్చాడు, ఆత్మ మన ద్వారా కార్యాలు జరిగించాలి. ఆత్మ మన ద్వారా కార్యాలు జరిగిన సాతాను మన పాదముల చేత ఏమవుతాడు, త్రొక్కబడతాడు. అందుకు ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే విశ్వాసులందరినీ తప్పుదారి మళ్ళించి మతంలోనికి ఆచారంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. మతంలోనికి ఆచారంలోనికి ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడు, నువ్వు యేసుప్రభు నమ్మేవు కానీ నీతిమంతుడివి కాలేదు, యేసుప్రభు నమ్మేవు కానీ నీకు ఇంకా పాపక్షమాపణ కలగలేదని చెప్పడం వల్ల ఇప్పుడు విశ్వాసులందరూ ఏమనుకుంటున్నారు, నేను ఏదో చేసి ఇంకా నీతిమంతుడిని అవ్వాలనుకున్నారు. ఏదో చేసి నీతిమంతుని అవ్వాలన్న ప్రయత్నంలో దేనికి ఎందుకు వెళ్ళారు, మరలా మతం కిందకి వెళ్ళారు. మతం కిందకి వెళ్తే మతం ఏమిస్తుంది, ఆచారాలు ఇస్తుంది, నీ జీవక్రియలు ఇస్తుంది, లోక మూల పాఠాలు ఇస్తుంది, భూత పాఠాలు ఇస్తుంది. ఎప్పుడైతే విశ్వాసులందరూ భూత పాఠాల్లోకి వెళ్ళారో, సాతాను త్రొక్కవలసిన వారు అందరూ ఏమవుతున్నారంటే సంఘాన్ని వాడు దారి తప్పించేశారు. కానీ ఈ కడవరి దినాల్లో దేవుడు ఎందుకు ఈ ఏర్పాట్లోకి తీసుకొచ్చాడంటే, నీ ద్వారా సాతాను త్రొక్కబడనుగాక. తొక్కబడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆత్మకార్యాల్లోకి వెళ్ళాలి. మీరు నిన్న ఇంకేం జిరాని ఆగిపోయారు, మీరు వెనక్కి గేరేసి ఇక్కడికి వచ్చేయండి. ముందు ఆత్మకార్యాల్లోనికి వెళ్ళాలి. ఆత్మకార్యాల్లోనికి మనం వెళ్తే సాతాను ఏం చేయబడతాడు, త్రొక్కబడతాడు. లేదంటే మన ఆత్మకార్యాల్లోనికి వెళ్ళకుండా ఆచారాల్లోకి వెళ్ళామనుకోండి, సాతాను మనం తొక్కడం కాదు, ఇప్పుడు చెప్పండి, సాతానికి మనమే బలం ఇస్తాం. ఎందుకంటే ఆల్రెడీ యేసుప్రభు వాడికి నిరాయుధుడిగా చేసేసాడు. అంటే వాడికి ఏం లేదు, అసలు వాస్తవానికి వాడు బలమేమి లేదు. బలం లేనివాడికి బలం ఎవరిస్తున్నారు, మనమే వాడికి బలం ఇస్తున్నాం. ఈరోజు విశ్వాసులందరూ బలం ఇచ్చేది ఎవరికి, సాతానికే బలం ఇస్తున్నారు. వాస్తవానికి మనలో ఉన్న ఆత్మప్రభు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, మనల్ని నడిపించాలనుకుంటున్నాడు, మనల్ని బలపరచాలనుకుంటున్నాడు, మనల్ని అందరి కార్యాల్లోనికి నడిపించాలి. సాతాను మనం ఏం చేయాలి, త్రొక్కాలి. ఈ అనుభవంలోనికి ఆత్మప్రభు నడిపించడానికి మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తున్నాం, ఆత్మకార్యాల్లోనికి వెళ్ళవలసిన మనందరూ ఆచారాల్లోనికి వెళ్తున్నాం. అసలు సాతానికి అసలు నిరాయుధులుగా చేసేసాడు ప్రభు. కొలసీ పత్రిక చూడండి, కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి.
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఉమ్. ఇలా చదువుతున్నాను చూడండి. 15వ వచనంలో, మనకు విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టేశాడంటే యేసుప్రభు సిలువలు ఏమయ్యాడు? ప్రాణం పెట్టినప్పుడే ఆయన వ్రాతరూపకమైన ఆజ్ఞలు ఏం చేశాడు? సిలువకి కొట్టివేశాడు. తర్వాత మీరు కిందకి ఇలా చదవండి. ఆయన కనిపించిందా? ప్రధానులను అధికారులను ప్రధానులను ఎలా చేసేసాడు? నిరాయుధులు అంటే అర్థం ఏంటి? అసలు ఆయుధాలు లేకుండా చేసేసాడు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడంటే అర్థం ఏంటంటే సాతానికి ఇంకా అసలు అవకాశమే లేకుండా నిరాయుధులుగా చేసేసాడు. ఆత్మ ప్రభు మనలోనికి వచ్చి ఆత్మకార్యాలను నడిపించి వాడిని త్రొక్కే అనుభవాలు ప్రపంచాలని మన గురించి ఆయన ఆలోచన కలిగి ఉంటే, ఇప్పుడు విశ్వాసులందరూ సాతానికి మళ్ళీ ఏమిస్తున్నారు? బలం లేనివాడికి బలం ఇస్తున్నారు, ఆయుధాలు లేనివాడికి ఆయుధాలు ఇస్తున్నారు. ఎందుకంతకే మా విశ్వాసులేమో ఆ సాతాను దొక్కాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రావయ్యా మా ఇంటికి రావయ్యా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వెళ్తారు అన్నట్టు మా ఇంటికి రావయ్యా అని ఏం చేస్తున్నారు? మతాన్ని అంత తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మతాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే ఎవరిని ఇంట్లో పెట్టుకున్నారు? అంత మాట అనేసేరేటండి బాబు. మతాన్ని తెస్తున్నారంటే ఏం తెస్తున్నారు? మతం అంటే ఏంటి? మూలపాఠాలు, భూతపాఠాలు. అంటే మతాన్ని ఇంట్లో తెచ్చుకుంటున్నారంటే ఎవరు తెచ్చుకుంటున్నారు? ఆయన చెప్పింది కరెక్టే. సాతాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. సాతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ మూల గదిలో మాత్రం ఎవరి ఫోటోలు ఉంటాయి? దేవుడి గది ఒకటి ఉంటుందండి. ఆ గదిలో యేసుప్రభు బొమ్మ ఒకటి ఎట్టుకొని, అక్కడ ఒక ప్రార్థన ఎట్టుకొని, దెయ్యాలు ఏమి రాకుండా పెట్టుకున్నారు మూల గదిలో. కానీ ఇంతగా ఆల్రెడీ నేను పెద్ద గదిలోకి వచ్చి ఎవరు కూర్చున్నారు? ఈడు కూర్చుని టెస్ట్ చేసి ఇక్కడ కూర్చున్నాడు. కానీ అందరూ ఏమనుకుంటారు? దెయ్యాలు ఏమి రావండి, ఎందుకంటే మా దగ్గర ప్రార్థనలు ఉంది. దెయ్యాలు ఏమి రావండి, మా దేవుడి గదిలో ఉంది యేసు ప్రభు ఫోటో ఉంది. లేదు 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 లేదు, నువ్వు ఆల్రెడీ మతాన్ని ఎప్పుడైతే రమ్మన్నావో ఆల్రెడీ సాతాను వచ్చి ఎక్కడ పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకున్నావు. ఇంట్లో పెట్టుకున్నావు అంటే ఇప్పుడు ఎవరే వెళ్తున్నారు? సాతానే వెళ్తుంది. అందుకే ఈరోజు కుటుంబాలు నెమ్మది. మతం ఉందంటే ఖచ్చితంగా మతం దగ్గర పనిచేసేది సాతాను. అర్థమవుతుందండి? అంటే క్రైస్తవులే ఎవరికి బలం ఇచ్చారు? ఒక మాట చెప్తుంది, యేసుప్రభు బయట పోరాని తల్లిహేడు బయట. మనం ఏం చేయం? వరుసలో నానిపోతున్నాడు అండి పాపం. రావయ్యా అందా, వరుసలో నానిపోవడం ఎందుకు? మా గది ఖాళీ, గదిలో ఉండమని మనం చెప్పినట్టు ఉంది. వాడు వరుసలో నానాలి. ఎందుకు నానాలి? యేసుప్రభువే వాడిని వరుసలో నానేటట్టుగా చేశాడు. మనం వాడి మీద ఏం చూపిస్తున్నాం? జాలి చూపించి రెండని పిలుస్తున్నాం. రెండని పిలిచి ఎక్కడ పెట్టుకున్నాం? ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకున్నా కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకే ఈరోజు విశ్వాస జీవితాలు ఏం లేదు, నెమ్మది లేదు. ఒక మాట చెప్పనా, మన ఇంట్లో కూడా ఇంకా మత సంబంధమైన ఉంటే యేసుప్రభు నామలు అవన్నీ పోలు కాక, నాకు ఇంకా మా ఇంట్లో ఒకటి మతంగా కనబడుతుందండి అని అంటావా? యేసుప్రభు నామలు పోలు కాక. ముందు మతాన్ని తీసుకెళ్లి బయటపడేది. అది ఏదైనా అంటే మా ఇంట్లో మరియం బొమ్మ ఉండేదండి, అది కూడా అదేనా? అది కూడా అదే. ఇప్పుడు పెట్టేశారు దేవునికి స్తోత్రం. అంటే ఏమో ఎక్కడైనా చిన్న మరియం ఉందేమో చూడండి. యేసుప్రభు నామలు అంటే మత సంబంధమైనవి మన ఇంట్లో ఉన్నాయంటే అర్థం ఏంటంటే మనం అని మీ అమ్మని పంపకండి, మార్చండి యేసుప్రభు నామలు అంటే ఉంటారు. ఒక మాట చెప్తానండి, మనందరూ విశ్వాస సంబంధంగా నడిచినా ఎవరో ఒకరు మతాన్ని అనుసరించే వాళ్ళు చెప్పండి ఎవరుంటారు? మతాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు కదా. అంతే. ఎందుకంటే ఇప్పుడు గతంలో అక్కి ఉండేది ఎవరింట్లో? రాజన్నాల ఇంట్లో. వీళ్ళందరూ దేన్ని అనుసరిస్తున్నారు? విశ్వాసాన్ని అనుసరిస్తున్నారు అనుకోండి. మతంలో ఉన్న వారు ఖచ్చితంగా ఏం చేస్తారు? వాళ్ళు కడుక్కుంటారా? ఇందాక మేము వత్త ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. అచ్చనికి దెబ్బలు తగిలేనో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ దెబ్బలు తగిలి ఇంటికి వస్తే హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తే తల్లి వచ్చేసి మంచి విశ్వాసపరాల ఆవిడ వచ్చి ముందు కాలు కడుక్కోవాలి అంటే ఆవిడకి ఇంకా ఏముండిపోయింది? మాత్రం కాలు కడుక్కోవాలి. ముందు కాలు కడుక్కొని ముఖం కడుక్కొని అప్పుడు రావాలంట. అంటే వాళ్ళకి ఇంకా ఏముండిపోయింది? మతం. ఇలా మతంలో ఉన్న వారందరూ ఏం చెప్పుకుంటున్నారంటే మేము పెద్ద ప్రార్థనా పరులు, విశ్వాస పరులు చెప్పుకున్నారు. కానీ మీరందరూ కూడా వాడికి ఆల్రెడీ గదిలో చోటిచ్చారు. యేసుప్రభు నావలు మత సంబంధమైన ఆలోచనను పోదు కాక బయటికి వెళ్తే పిల్లి ఎదురు వస్తాయి, ఇది కూడా మతమే. అర్థమైందా? ఎవరు ఎదురు వస్తున్నారు చూసి, ఇవన్నీ మతమే. మత సంబంధమైన ముద్రలు ఉండకూడదని చెప్పాడు. ఈ రాత్రి మత సంబంధమైన ముద్రలను మన నుంచి పోను కాక మత సంబంధమైన వాటన్నిటిని మీరు బయటపడేయండి, మన జీవితంలో ఆత్మకార్యాలు జరగడం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇది కూడా అని మీకు ఆలోచన వస్తుందా? అది కూడా మతమే.
ఇది జరుగుతుందండి, అది నీకు అనిపిస్తుందా? అది కూడా మతమే. యేసు ప్రభు నామమున ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మత సంబంధమైన వాటన్నిటి మీరు బయటకు పంపించండి. ఆత్మ ప్రభు మనలో పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆత్మకార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. ఆత్మకార్యాలు మన జీవితంలో జరుగుతాక ఆత్మకార్యాలు మన జీవితంలో జరిగితే ఇప్పుడు సాతాను మనం ఏం చేస్తాం? తొక్కుతాం. ఎలా తొక్కుతాం? చూడండి ఎలా తొక్కుతాము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడ మీద మీ పాదములుంచండి అని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారు మెడల మీద ఏముంచారు? ఆదండి. యెహోషువ కాలంలో శత్రువుల పాదాలన్నిటి మీద ఏం పడింది? మెడల మీద ఏం పడింది? మెడల మీద ఇశ్రాయేలు ప్రజల యొక్క పాదాలు పడ్డాయి. అంటే నేను చెప్తాను, దేవుని పిల్లల పాదాలు శత్రువు మెడల మీద ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ కార్యాన్ని ప్రభు చూడాలనుకుంటున్నాడు మన జీవితంలో. అంటే ఆల్రెడీ ప్రభు ఇలా ఊహిస్తున్నాడు. ప్రసన్న సాతాను మెడ మీద తన్నుతుంటే తొక్కుతుంటే ఎలా ఉంటుందని ప్రభు ఊహిస్తున్నాడు. ప్రభు స్తోత్రం. మనమేమో ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? నేను డ్రెస్ ఉతుకు ఆరేసుకున్నాను హాస్టల్లో, నా డ్రెస్ అట్టుకెళ్ళిపోయింది ఫలానా అనుకుంటే నిజంగా అట్టుకెళ్ళిపోయి దేవుని స్తోత్రం. నా డ్రెస్ అట్టుకుని వెళ్ళిపోయారు హాస్టల్లో, స్వప్నది నా డ్రెస్సే కావాలా అని మనం ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాం? మనుషుల మీద పోరాటం చేయాలి. అంటే మనమేమనుకున్నాం, ఈమె ఇతనే అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, అతను కాదయ్యా, సూత్రధారి ఒకడు ఉన్నాడు. అసలు ఈ ఆటంకాలు, ఈ తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్న వీటన్నిటి వెనకాల వాడు ఉన్నాడు. కానీ ప్రభు ఏమనుకుంటున్నాడంటే, మనం మనుషులు తొక్కడం కాదు, కానీ చెప్పండి ఎవరిని తొక్కాలి? సాతాను త్రొక్కాలండి. సాతాను త్రొక్కాలంటే ఆత్మకార్యాలు చూడాలి. ఆమేన్. ఒక మాట చెప్తాను వినండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తే సిలువ కార్యం జరిగితే సాతాను ఫలం ఏమవుతుంది? పగిలిపోద్దా లేదా? మన జీవితంలో ఆత్మకార్యాలు జరిగితే వాడు తొక్కబడతాడు. సిలువ కార్యం జరిగితేనేమో సాతాను తల పగిలింది, ఆత్మకార్యాలు జరిగితేనేమో సాతాను తొక్కబడతాడు. సిలువ కార్యం ద్వారా తలను పగలగొట్టింది ఎవరు? యేసు ప్రభు. ఆత్మకార్యాల ద్వారా సాతాను తొక్కేది ఎవరు? మనం. ప్రభు స్తోత్రం. అర్థమైతే దేవుని స్తోత్రం. అంటే ప్రభు ఏం ఆశపడుతున్నాడంటే, నేను ఎలాగో తల తొక్కాను, మీరందరూ ఏం చేయాలి? కనీసం వాడిని తొక్కండి అన్నట్టు. మనం ఏం చేస్తున్నాం? తొక్కడం మానేసి వాడిని పిలిచి మనమేమో పేట్లు ఇస్తాం. అర్థమైందా? ఈ కడవరి దినాల్లో వాడు మోసాలన్నీ విశ్వాసులని అందరికీ అది తెలియను గాక, ఇదంతా సాతాను కుట్ర అని తెలియాలి. సాతాను మోసం అని తెలిస్తే వాడికి ఎవ్వరు అవకాశం ఇవ్వకూడదు. ఏ ఇంట్లో కూడా సాతానికి స్థానం ఉండకుండాను గాక. మత సంబంధమైన కోటలను కూలిపోను గాక. మత కోటలు కూలిపోను గాక. మత కోటలను కూలిపోతాడు వాడి పని ఏమన్నా? ఎరుకో గోడల్ని ఎలా చేశారో చెప్పనా? బూడిది చేసేసారు. ఏం చేశారు? బూడిది చేశారు. ఎరుకో అంటే అర్థం ఏంటంటే శాపగ్రస్తమైంది. అంటే మత గోడలు ఏమవ్వాలి? బూడిదైపోవాలంటే యేసుప్రభు నామమున. మత గోడలు బూడిదైపోతే ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కూడా గోడలను ఇస్తాయి. హల్లెలూయా. మత గోడలు ఏమవ్వాలి? బూడిదవ్వాలి అనండి. మత గోడలు ఏమవ్వాలి? బూడిదవ్వాలి. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కూడా గోడలా నిలవాలి. హల్లెలూయా. అంటే బూడిదవ్వాల్సిన బూడిదవుతే ఎర్ర సముద్రాలు గోడలు అయినాయి కాబట్టి ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే ఆత్మకార్యం. ఎలాగెళ్ళారు? సముద్రమును మీరు ఆరిని అలా అన్నారు, అది రైటే. కానీ ఇంకొక చోట ఏం రాశాడు చెప్పనా? సముద్రము త్రొక్కుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. సముద్రమును త్రొక్కుకుంటూ వెళ్ళిపోయారు. నిర్గమకాండంలో మోషే ఏం రాశాడంటే, ఎర్ర సముద్రం పాయలైంది, ఆరిన నేల మీద నడిచారని. కానీ ఇదే సందర్భాన్ని ఆయన ఎలా చెప్పాడు చూడండి. ఎవరు? పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు సముద్రం మీద నడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. పొడి నేల మీద నడిచినట్లుగా దేని మీద నడిచి వెళ్ళిపోయారు? ఎర్ర సముద్రం మీద నడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఎర్ర సముద్రం అనండి, సముద్రం అనండి. సముద్రం అంటే అర్థం తెలుసా? ప్రకటన గ్రంథంలో జలములు అని అనగానే జనములు అని రాయబడి అనండి, జలములు అనండి. జలములు అంటే ఏంటి? జనములు అంటే ఇప్పుడు ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే జనములు తొక్కుకుంటూ మనం అన్నాడు. ఎవరి జనం? సాతాను కుట్రలో పాత్రదారికి ఉన్న వాళ్ళందరినీ మనం తొక్కుకొని వెళ్ళాలి. సూత్రధారిని తొక్కాలి, పాత్రధారిని కూడా తొక్కాలి. ముందు ఎవరిని తొక్కుతాం? సూత్రధారిని తొక్కుతాం. ఈయన్ని తొక్కితే ఇప్పుడు పాత్రధారులు కూడా ఏమవుతుంది? వాడు కూడా తొక్కబడతాడు. ఈ మాట హగ్గై గ్రంథం, హగ్గై కాదు, హబక్కుకు గ్రంథంలో, హబక్కుకు గ్రంథం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. హబక్కుకు గ్రంథం హబక్కుకు గ్రంథం చివరి అధ్యాయం 772వ పేజీ, చివరి అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. నువ్వు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు అన్నాడు. ఇక్కడ సముద్రం అంటే ఏంటి చెప్పండి? ఎవరు? అర్థమా లేదా? 16వ వచనం చదవండి. నేను వినగా జనుల మీదకి వచ్చువాడు అన్నాడు. అంటే 15వ వచనం ఏం చెప్పాడు? సముద్రం. 16వ వచనం ఏం చెప్పాడు? జనులు. ప్రకటన గ్రంథాలు ఎలా ఉంటుంది? ఆయన జలముల పైన వేసి కూర్చున్నాడు అని ఉంటుంది. కానీ అదే ప్రకటన గ్రంథాలు ఎలా ఉంటుంది? ఆయన జనముల మీద ఆయన కూర్చున్నాడు అని ఉంటుంది. అంటే జలములు అనగా ఎవరు? జనములు. సముద్రం అంటే ఏంటి? జలాలు. అంటే ఇప్పుడు సముద్రాన్ని ఏం చేయాలంటున్నాడు? త్రొక్కాలనండి. ఎందుకు? ఎవరు ఈ సముద్రం? ఎవరు? ఎక్కడ ఉన్నారా? పాత్రదారులు. అది పాత్రదారులు తొక్కాలి. పాత్రదారులు తొక్కాలని ముందు ఎవరు తొక్కాలి? సూత్రధారిని తొక్కాలి. సూత్రధారిని ఎప్పుడు తొక్కుతాం? ఆత్మకార్యాలను కలిపి తొక్కుతాం. అంటే ముందు ఎవరి మీద దృష్టి పెట్టండి? ప్రసాద్ గారు, ఆత్మకార్యాల మీద మనసు పెట్టండి. వాళ్ళిద్దరి గురించి కూడా మీరు ఆలోచించండి. ఆత్మకార్యాల మీద మనసు పెడితే సూత్రధారిని తొక్కుతాం, పాత్రధారులు కూడా తొక్కుతాం. రాజన్ అంతేనా? ఆత్మకార్యాల మీద మనసు పెట్టకపోతే సూత్రధారి మన ఇంట్లో ఉంటాడు, పాత్రధారి మనకి విరోధంగా లేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆత్మకార్యాల మీద మన మనసు లేదనుకోండి, ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం? సమస్యల గురించి, ఇరుకుల గురించి, ఇబ్బందుల గురించి, వీటి గురించి ఎక్కువ ఆలోచించేసి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలా మీరు ఎవ్వరు వెళ్ళకుందరు కాక. అర్థమైందా? పాత్రదారు గురించి ఆలోచించకండి, సూత్రధారి గురించి కూడా ఆలోచించకండి. ముందు ఆత్మకార్యాల మీద మనసు పెడతాం. ఆత్మకార్యాల మీద మనసు పెడితే మరి సూత్రధారిని తొక్కాలి కదా, ఖచ్చితంగా తొక్కుతావు. నువ్వు ఆత్మకార్యాల్లోకి వెళ్ళు, వాడు ఖచ్చితంగా తొక్కబడతాడు. మరి పాత్రధారి ఇబ్బంది పెడతాడు. పాత్రధారి సంగతి కూడా ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆటంకపరచాలనుకున్నాడు ఆ సూత్రధారి, ఏం చేయలేకపోయాడు. పాత్రధారులు ఏం చేయలేకపోయారు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు, పరలోకి ఎవరు వచ్చారు? భూమి మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సంఘం నడిపించబడితే సంఘం ఏమవుతుంది? ఆత్మకార్యాలలోకి వెళ్తే. సంఘం ఆత్మకార్యాలలోకి వెళ్తే యేసు ప్రభు ఏమో సిలువ కార్యం ద్వారా సాతాను తలను కొట్టాడు. ఆత్మకార్యాలలోకి మనం వెళ్తే సాతాను మనం బెడబె తొక్కుతాం. హల్లెలూయా. కాబట్టి దేని గురించి ఎక్కువ ఆలోచిద్దాం చెప్పండి? మరి మనుషుల గురించి ఏమొద్దా? మనుషుల గురించి ఏం ఆలోచించద్దా? ప్రభు రాత్రి అంటున్నాడు, మీరు మనుషుల గురించి ఆలోచించండి. ఏ మనుషుడు గురించి ఆలోచించకండి. ఇంకో మాట చెప్తాను, సూత్రధారు గురించి కూడా ఆలోచించకండి. మీరు ఆత్మకార్యాల మీద మనసు పెట్టండి. మీ మనసు అంతా ఆత్మకార్యాల మీద ఉండదు కాక. ఇంకో మాట చెప్పన, ఆత్మకార్యాలన్నీ పరలోకంలో ప్రభు భద్రం చేసి మీ మనసంతా ఆయన మీద ఉండదు కాక. క్రీస్తు మీద మనసు పెట్టుకోండి అన్నాడు. మీ మనసు భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ చెప్పండి, ఆత్మ సంబంధమైన వాటి, పరలోక సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోండి?
మనసు పెట్టుకోండి. ఎందుకు పరలోక సంబంధమైన అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తులు ఏమున్నాయి చెప్పండి? క్రీస్తులు ఏమున్నాయి? సమస్తం ఉన్నాయి. అంటే ఇప్పుడు సమస్తము క్రీస్తులో ఉన్నాయి కాబట్టి ఆ క్రీస్తులో ఉన్నవన్నీ మనవే, అవన్నీ ఆత్మకార్యాలు. వాటి మీద మీరు మనసు పెట్టుకుందరు కాక. చివరిగా ఒక మాట చూపిస్తాను రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో సమస్తం ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. ఆత్మప్రభు వచ్చింది కూడా ఎందుకో చూడండి. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధిస్తాడానండి. సమస్తం బోధిస్తాడు. ఎందుగా సమస్తం ఎవరు? 15వ అధ్యాయం 26, అది 26, ఇది 26. 26 చదవండి. తండ్రి వద్దనండి మీ వద్దకు పంపబోయే పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త ఎవరిని గురించి? నన్ను గురించి. 14వ అధ్యాయం 26లో దేని గురించి? సమస్తం గురించి. 15వ అధ్యాయం 26లో ఎవరి గురించి? నన్ను గురించి. అంటే అర్థం ఏంటి? ఆయనలోనే సమస్తం ఉంది. సమస్తం ఆయనలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మన మనసు అంతా ఎవరి మీద పెట్టమన్నాడు? ఆయన మీద పెట్టమన్నాడు. అవన్నీ మన ఆత్మకార్యాలు. కాబట్టి మీ మనసంతా ఆయన మీద పెట్టుకుందరు గాక. సమస్య గురించి మీరు ఆలోచించుకుందరు గాక. సమస్య గురించి ఆలోచించకండి. రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుంది, దీని గురించి ఆలోచించగా అసలు ఆత్మకార్యాలు ఎలా పొందుకోవాలో ఆలోచించండి. క్రీస్తులో ఉన్న వాటిని ఎలా స్వతంత్రించుకోవాలో ఆలోచించండి. ఎందుకంటే మన మనసును ఎప్పుడు కూడా వీడు తిరిపేస్తాడు. ఆత్మకార్యాల మీద మనసు లేకుండా వీడు మనం తిరిపేస్తాడు. అంత ఎందుకండి? ఇన్ని వాక్యాలు వింటున్నావా? వాడు 1 నిమిషంలో గాలి తీసేస్తాడు. నిమిషం కూడా లేదండి, వాళ్ళు 1/2 నిమిషం. అంటే ఇన్ని వాక్యాలు మనం పోగేసుకొని ఉంటామా? వాడు వచ్చి 1 1/2 నిమిషాలు గాలి తీసేస్తారు. అప్పుడు మనం పడిపోతున్నట్టే కదా. అంటే వాడికి మనం చోటిస్తున్నట్టే కదా. అంటే వాడికి మనం ఎన్ని చోటిస్తున్నాం? మనం ఎక్కడో ఏదో లేదు, ఇంకా నాకు లోటు, ఇంకా నాకు సమస్య అని మనం ఆలోచించుకుంటున్నాం కాబట్టి వాడికి మనం చోటిస్తున్నాం. ఇప్పుడు నీరున్న కాడికి వస్తాడా, నీరు లేని కాడికి వస్తాడా అన్నాడా? సాతాను ఎక్కడికి వస్తాడు? నీరు లేదు అనుకున్న కాడికి వస్తాడు. ఉన్నాయని అనుకున్న కాడికి రాలేడు. అన్నీ నాకు ఉన్నాయని నేను అనుకున్నవాడు నన్ను ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఏదో నాకు లేదు అనుకున్నాను, వాడు ఏమంటాడు వచ్చి? నీకు లేదు కదా, దానికి కారణం ఏంటో నేను చెప్తాను అంటాడు. ఇప్పుడు అన్నీ నాకు ఉన్నాయని అన్నప్పుడు నేను చెప్తాను అంటాడా? వాడు అనడానికి అవకాశం లేదు. కాబట్టి మీకు లేనిది ఏది లేదు, మీకు అన్నీ ఉన్నాయి. ప్రభు స్తోత్రం. మీకు అన్నీ ఉన్నాయని నమ్మండి. మీరు ఎప్పుడైతే లేవనుకుంటున్నారో వారికి మీరు చోటిస్తున్నారు. మీరు అపవాదిని ఎదిరించుడు, వాడు మీ అంత నుండి పారిపోతాడు. అక్కడ ఇలా చెప్పాడు. ఎలా ఎదిరించాలంటే అక్కడ చెప్పాడు. మీరు ఏ చింత గురించి ఆలోచించకండి అన్నాడు. మీ చింత యావత్ ఆయన మీద, అంటే చింత ఆయన మీద వేయండి. ఆయన మీద వేస్తే మనకేముండదు? మనకి చింత ఉండదు. సమస్య ఎవరికి అప్పగించాం? ప్రభుకి అప్పగించాం. మరి ప్రభుకి అప్పగిస్తే ఆటోమేటిక్గా మనం ఎవరిని ఎదిరిస్తున్నాం? సాతాన్ని ఎదిరిస్తాం. లేదనుకున్నాము వాడికి చోటిస్తాం. సమస్తం ఉన్నాయని నమ్మండి, అవి క్రీస్తులో ఉన్నాయని నమ్మండి, అవి ఆత్మకార్యాలని నమ్మండి. వాటి మీద మీరు మనసు పెట్టండి. ఆత్మకార్యాల్లోనికి మనం వెళ్తే చెప్పండి, సూత్రధారి త్రొక్కబడతాడు, పాత్రధారులు త్రొక్కబడతాడు అని వీడేం చెప్తున్నాడంటే, నువ్వు ఆత్మకార్యాల మీద మనసు పెట్టగా చెప్పాడు, పాత్రధారుల మీద మనసు పెట్టేటట్లు చేస్తాడు. అందుకే మనం ఎక్కువ మనుషుల గురించి ధ్యానం చేస్తాం, మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం, లేదంటే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. మనకు కలుగుతున్న వాటన్నిటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. కానీ వీటన్నిటికీ సమాధానం ప్రభులో ఉంది, సమస్తం ప్రభులో ఉంది. కాబట్టి మీ మనసంతి రాత్రి ఆయన వైపు తిప్పబడుతుంది కాక. ఆమేనండి. బలంగా ఆయన వైపు తిప్పబడుతుంది కాక. మీరు ఇక్కడి నుంచి దేనికి ఏమవరు, దేని గురించి మీరు ఆలోచించరు. రండి ఇప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం అయిపోయింది వర్తమానం. రోమపత్రిక 1వ అధ్యాయం ఇప్పుడు మరలా చదవండి. 7వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి ఎక్కడ పుట్టాడు? దావీదు సంతానం పుట్టాడు. దీనికి ఏం చెప్పాం? శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత చదవండి. మృతుల్లో నుండి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో ఆయన ఏమయ్యాడు? నిరూపించబడ్డాడు. పరలోకానికి వెళ్ళాడు, ఆయన కుమారుడుగా నిరూపించబడ్డాడు. భూమి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. శిలువ కార్యం ద్వారా యేసుప్రభు ఏం చేశాడు? వాడి తల మీద త్రొక్కాడు. అందుకే ఆయన ప్రభావంతో నిరూపించబడ్డాడు అక్కడికి వెళ్ళి. అప్పుడు ప్రభుకు తండ్రి కూడా ఏమన్నారు? నేడు నేను నిన్ను కని ఉన్నాను, రా నువ్వు వచ్చి నా కుడిపార్శ్వమున కూర్చుండా. అంటే ఎంత సాధించుంటా మాట చెప్తాడు చెప్పండి. ఇంత విచిత్రం ఏంటంటే, ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు గాన భూమి మీదకి వెళ్ళి దేవుని పని చెయ్యకపోతే
యేసు ప్రభుని కూడా పరలోకం రావద్దు అని అంటాడట. మరి ఆయనకి ఎక్కడ దొరికింది రెవల్యూషన్? అర్థమైందని చెప్పిందన్న. యేసు ప్రభు భూమి మీదకి వెళ్ళి సువార్త ప్రకటించకపోతే అనా శ్రమ పడకపోతే అసలు నువ్వు కూడా పరలోకి రావద్దు అంటే గెంటేస్తాడంట. మరి ఎంత మేధావి చూడండి ఆయన. మరి అంత రెవల్యూషన్ ఆయనకు వచ్చింది ఆయనకి. కాబట్టి అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడండి ఆయన? మనందరి కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టడం కొరకు వచ్చాడు. పాప శరీర ఆకారంతో వచ్చాడు, పాప శరీరంతో కాదు, పాప శరీర ఆకారంతో వచ్చాడు. చెప్పండి. పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువెక్కాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇదిగో మీ అందరి కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను, ప్రతి మనుషుని కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను, ప్రతి అవిధేయతకు ప్రతి అతిక్రమానికి నేను న్యాయమైన ప్రతిఫలం పొందండి కాదు, నేను పొందాను కాబట్టి నా యందు విశ్వాసం ఉంచండి, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యమును, నా ద్వారా రండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. కానీ నిజంగా ఎంత భయంకరమైన శ్రమ పడకపోతే ఆయన కూడా రానివ్వడాడు పర్లో. అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ వినండి, తండ్రి ఏమన్నారు? నేడు నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు వచ్చి నా కుడిపార్శ్వమున కూర్చో అని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళారు. భూమి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారా? చదవం తర్వాత. దేవుని కుమారుడు గాని ప్రభావంతో నిరూపించబడెను. ఈ మాట చూడండి. ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇది రేపు మనం నేర్చుకుందాం. కానీ ఇప్పుడు మాటను చూడండి. సమస్త జనులు విశ్వాసానికి ఏమవుతారు? విధేయులు అవుతారు. మన ఆత్మకార్యాలయానికి వెళ్తే చెప్పండి, సమస్త జనులందరూ విశ్వాసానికి విధేయులు అవుతారు. సమస్త జనులందరూ విశ్వాసానికి ఎప్పుడు విధేయులు అవుతారు? మన మౌతు గట్టిగా పట్టుకున్నా సంభార మోసిన సమస్యలారా మీ అందరూ రండి 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 అని పిలిచి వస్తారా? ఆత్మకార్యాలను మనం వెళ్తే చెప్పండి, మనం ఆత్మకార్యాలయానికి వెళ్తే ప్రజలు ఏం చూస్తారు? మన కార్యాలు చూస్తారు. ప్రజలందరూ మన కార్యాలు చూస్తారు. కానీ దేవుడు మన లోపల ఉన్న విశ్వాసాన్ని చూస్తారు. ఆయన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూసేవాడు ఆయన. మనలో జరుగుతున్న కార్యాలు చూసేవారు ప్రజలు. కాబట్టి మన ఆత్మకార్యాలయానికి వెళ్తే ప్రజలందరూ విశ్వాసానికి ఏమవుతారు? విధేయులు అవుతారు. మన ద్వారా అనేకులు విధేయులు అవుతుంటారు. అర్థమైందా? ప్రజలు ఏం చూస్తారు చెప్పండి? ప్రజలు ఏం చూస్తారు? మనలో ఉన్న విశ్వాసాన్న, మన జీవితంలో జరుగుతున్న కార్యాలు. అంటే ఆత్మకార్యాలు వల్ల నీకు ప్రయోజనం చెప్పండి, ప్రజలందరూ కూడా ప్రయోజనం. ఇప్పుడు ప్రజలందరూ మనలో ఉన్న ఆత్మకార్యాలు చూసి, మనలో జరుగుతున్న ఆత్మకార్యాలు చూసి ప్రజలందరూ విశ్వాసానికి ఏమవుతారు? విధేయులు అవుతారు. అలా మనందరి ద్వారా పరిచర్య జరుగును గాక. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ కడవరి దినాలు మనతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆత్మకార్యాలలోనికి వెళ్ళవలసిన విశ్వాసులు యేసుప్రభు విషయంలో ఇంకా డౌట్ పడిపోతున్నారు. చాలా మంది అసలు యేసుప్రభు ఇంకా ఎక్కడ ఫైటింగ్ జరిగిపోతుంది అనుకుంటున్నారు? దైవత్వ విషయంలో ఫైటింగ్ జరుగుతుంది. ముగ్గురా ఒకరా? యేసుప్రభు దైవత్వం కలిగిన వాడ. ఇలా ఎందుకు ఫైటింగ్ అని జరుగుతుంది? వాళ్ళకి అర్థం కావడం లేదు. అంత శాతం అనుకుంటున్నారు. ఆత్మకార్యాల్లోనికి వెళ్ళవలసిన విశ్వాసాలు అందరూ ఎక్కడ ఆగిపోయారు? యేసు ప్రభు మీద ఈరోజు అందరికి డౌట్ తెచ్చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళందరూ ఎవరి మాయలు పడిపోయారు? సాతాను మాయలు, సాతాను కుట్రలు పడిపోయారు. కానీ ప్రభు స్తోత్రం, ఆ మోసం నుంచి దేవుడు మనం తప్పించాడు. హల్లెలూయా. ఆ మోసం నుంచి ప్రభు మనం తప్పించాడు. మన ప్రభు వెళ్ళాడు, మనకు ధైర్యం ఇచ్చాడు. ఆయన ఎలా అన్నాడు? నేను వాడి తలను తొక్కాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలంటే, మీకు ఆల్రెడీ నేను ఆత్మనిచ్చాను కాబట్టి మీరందరూ ఆత్మకార్యాలయానికి వెళ్ళండి, వాడిని తొక్కండి అని చెప్పాడు. సూత్రధారి తొక్కండి చెప్పండి. ఆటోమేటిక్గా పాత్రధారులు కూడా ఏం చేస్తాం? త్రొక్కుతాం. ఆ అనుభవం మనలందరూ ప్రభు నడిపించింది కాక మన మనస్సు చెప్పండి ఆత్మకార్యాల మీదే ఉండును కాక. అటువంటి కృప ప్రభు మనలందరికీ అనుగ్రహించింది కాక. తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా మోకరించి ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. మనుషుల వైపు చూడొద్దు. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు, గత దినాలుగా ప్రభు మనతో ఏం మాట్లాడుతూ వస్తున్నారు అన్న దాన్ని వివేచిస్తూ, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ స్తోత్రాలు. మనుషుల వైపు చూడక, పాత్రదారుల వైపు చూడక, సూత్రధారు వైపు చూడక, ఆత్మకార్యాల వైపు మేము చూసే కృప మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మా ప్రభు ఈ లోకానికి రాకుండా
ఆటంకపరచాలని సాతాను ఎంతగానో ప్రయత్నం చేసినా ప్రభు ఈ లోకానికి వస్తే వాడు తల పగులుతుందని, ఆయన వాడు బుర్ర పగులుతుందని, ఆయన వాడు ఈ భూమి మీదకి రాకుండా ఎంతగానో వాడు ప్రయత్నం చేశాడు. వాడు సూత్రధారి, అనేకమైన మనుషులను వాడు పాత్రధారిగా వాడుకున్నాడు. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చారయ్యా. మీరు రావడమే కాదు, శిలువ కార్యం ద్వారా సాతాను తల పగలగొట్టబడింది. నాయన మీరు పరలోకానికి వెళ్ళారు. ఆకాశ మండలము కూడా మీరు వెళ్తున్నప్పుడు ఆకాశ మండలం ఉన్న దురాత్మలు చూడడమే కానీ ఏమీ చేయలేని నిశ్చలమైన స్థితిలోకి వెళ్ళిపోయారయ్యా. నాయన మనం ఏం చేయలేకపోయామని దివాలెత్తారు. నాయన మీరు పరలోకానికి వెళ్ళారు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు, దేవుని కుమారుడుగా మీరు నిరూపించబడ్డారని రాయించారు. అవును ప్రభా, మా కొరకైతే మమ్మల్ని మోసగించాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు కనుకనే నెక్స్ట్ మా దగ్గరికి వాడు వస్తాడు కనుక మా హృదయంలోనికి ఆత్మ నింపారు. పరిశుద్ధాత్మ దేవుడు మాలోనికి వచ్చారు, ఆయన మాలో నివసిస్తున్నాడు అని ఆయన ఆత్మ ద్వారా మేము ఆత్మకార్యాలకు మేము వెళ్తున్నప్పుడు ఆత్మకార్యాల ద్వారా సాతాను మెడ మీద మేము త్రొక్కుతామని చెప్పారు. ఆయన ఈరోజు సాతాను వాడు మెడ మీద త్రొక్కకుండా విశ్వాసులందరిని ఆచారాల్లోకి తీసుకొని వెళ్ళి మతాచారంలో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకార్యాలు చూడకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు. కానీ ప్రభా, ఈ కడవరి దినాల్లో నీ పిల్లలందరూ ఆత్మకార్యాలు చూచుదురుగాక, మేమందరం ఆత్మకార్యాలు చూచుదురుగాక. మీరు నాయన తలను త్రొక్కారు నాయన, మేము వాడి మెడను త్రొక్కాలని మీరు కోరుకుంటున్నారు. ఆ కృప మాకు అందరికీ కలుగును గాక. నాయన సూత్రధారి మెడ మీద మీరు త్రొక్కుతున్నప్పుడు జలములు సముద్రమును కూడా మీరు త్రొక్కుతారని చెప్పావు. ఆయన జలములు అని అనగానే జనములని, సూత్రధారి చేత ఎవరైతే ఓడబడుతున్నారో వారందరూ జలములు సముద్రం అని చెప్పారు. నాయన ఈ జనముల గురించి పాత్రధారి గురించి మేము ఆలోచించగా, సూత్రధారి గురించి మేము ఆలోచించగా, నాయన ఆత్మకార్యాల మీద మాత్రమే మా మనసు ఉండును గాక. ఎక్కువగా మా మనసు ఆత్మకార్యాల మీద మాత్రం నిమగ్నమవును గాక. నాయన అటువంటి కృప మాకు దయచేయండి. సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ చింతిస్తూ నాయన మాకు మేమే మా మనసును పాడు చేసుకుంటాం. ఆత్మకార్యాల మీద మనసు లేకుండా మేము పాడు చేసుకుంటున్నాం. అటువంటి అనుభవం మేము ఎవరు వెళ్ళిపోకుండా నాయన నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు ఏదైతే మాట్లాడవో దాన్ని నెరవేర్చడం మీరు శక్తి కలిగిన వారని మేము నమ్మి మా విశ్వాస అంచులను మరింతగా బలపడే కృప కలుగును గాక. నాయన నీరు లేని చోట వాడు ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. లేదు అని మేము ఏ రోజైతే పలుకుతున్నామో అక్కడ ఖచ్చితంగా వాడు వస్తాడు. కానీ క్రీస్తులో మాకు అన్ని ఉన్నాయి అని మేము ఎప్పుడైతే బలముగా నమ్ముతామో ప్రభా, అక్కడికి వాడు రాలేడని మీరు మాకు స్పష్టంగా మాట్లాడారు. అటువంటి అనుభవం మేము అందరం నడిపించబడదుము గాక. ఆత్మకార్యాల చేత సాతాను మెడ మీద మేమందరం త్రొక్కుదుము గాక. ఈ కడవరి దినాల్లో ప్రభు యెహోషువ ఆ కాలంలో మీ పిల్లలందరూ ఎలాగైతే శత్రువులు మెడలను త్రొక్కారో అటువంటి అనుభవంలో ఈ కడవరి దినాల్లో మేమందరం నడిపించబడదుము గాక. ఈ రాత్రి నాయన ఏదైతే మీరు మాకు తెలియజేశారో ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మళ్ళీ రేపటి దినాన బాలింతరులో నాయన మేమందరం కూడిపోయాం. అదే వచనాల్లో నుండి మరిన్ని సంగతులు పొందుకోవడానికి మిమ్మల్ని స్తుతించడానికి మీరే మా కృప దయచేయమని ఇంత నమ్మకమైన మంచి సంగతులు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు స్తుతిస్తూ ఆయా స్థలాల నుంచి ఈ స్థలాలకు చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముఖ్యంగా ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మీ మీద ఆనుకున్నారు, వారు ఏదైతే నిరీక్షిస్తున్నారో ఆ విషయంలో కృప కలుగును గాక. ఆయన వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి నడిపించి బలపరచమని కృపతో నింపి వెళ్ళుదురు గాక. యేసు ప్రభు నామమున స్తుతిస్తూ క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. అందరికీ కట్టవలేదా?